ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఎలా ఉంటే నాకే ఇక్కడ నాకు నేనే సపోర్ట్. శరణ్య దర్శన్లని విడగొట్టడమే నా కాన్సెప్ట్. ఇప్పుడు సమీరాని తీసుకుని దర్శన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చెప్తా. లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు? అదిగో అక్కడ కిటికీ ఉంది, అటు వెళ్ళి చూద్దామా? ఆహాహాహా, పాయసం స్మెల్ అద్దరిపోయింది. ఎలాగైనా ఆయనతో తినిపించాలి. అనన్య, లోపలది పాయసం వండుతుంది, స్మెల్ కూడా వస్తుంది. దర్శన్కి పాయసం అంటే చాలా ఇష్టం. అయితే పాయసం కోసం కక్కుర్తిపడి దర్శన్ దానికి లొంగిపోతాడని నువ్వేం టెన్షన్ పడకు సమీరా. దర్శన్ చాలా స్ట్రాంగ్. శరణ్య ముందు బెండయ్యే ఛాన్సే లేదు. ఇంతకీ దర్శన్ ఎక్కడ కనిపించట్లేదు. అనన్య, అదిగో వస్తున్నాడు. సమీరా, దర్శన్ ఏంటి ఫ్యామిలీ స్టార్ లాగా ఇలా అయిపోయాడు? అదే అర్థం కావడం లేదు అనన్య. కొంపదీసి దర్శన్ దానికి లొంగిపోయాడా ఏంటి? చూద్దాం. వచ్చేసారా? పర్లేదే, శ్రీవారి షాపింగ్ చాలా స్పీడ్ గానే చేసినట్టున్నారు. మీరు చాలా గ్రేట్. కొనుక్కు రావడానికి మగాళ్ళు మాత్రమే వెళ్తే ఇలా స్పీడ్ గా వస్తారు. పెళ్ళాన్ని తీసుకెళ్తే తిరిగి రావడానికో రోజు పట్టుద్ది. చాలండి, మీరు మీ అల్లరి. మరిది గారేంటి మరి ఇలా మారిపోయారు? సర్లే, నీ లిస్ట్ అంతా వచ్చిందో లేదో చూసుకో, లేదంటే తర్వాత అడ్డమైన లాజిక్లన్నీ మాట్లాడతావు. చూస్తాను. ఏమండి, అలా వెళ్ళి ఇలా రావడం కాదు. టమాటోలో ఎన్ని పుచ్చులున్నాయో చూడండి. అయ్యో, మిర్చి కూడా ఫ్రెష్ గా లేదు. బీరకాయ ఏంటి మరీ ముదురుగా ఉంది? దానికి నన్నేం చేయమంటావు? లిస్ట్ లో నువ్వు బీరకాయని రాసావు, లేతా ముదురా అని రాయలేదు కదా. చేయకపోతే మాత్రం చూసుకోరా. ఈ ఆకుకూర చూడండి, అసలు ఫ్రెష్ గానే లేదు. ఏంటిది? దర్శన్ని అంత దబాయిస్తుంది. దీని సంగతి తెలుస్తాను. ఎక్కడికి? నువ్వు ఆగనండి. ఆగు. నిన్ను
ఈ కర్ర ఏంటి? కొత్తగా కాపురం పెట్టాం కదండి, ఏ దుష్టులైనా వస్తే వెన్నుపూస విరగ్గొడదామని సేఫ్టీగా రెడీగా పెట్టుకున్నానండి. అసలే అమాయకురాలిని, ఈ దుష్ట శక్తుల్ని ఎదిరించే శక్తి నాకెక్కడుంది చెప్పండి? ఏదో తేలుస్తాను అన్నావు, కళ్ళు తేలేసావే. వెళ్ళు. అమ్మో, ఆ కర్ర మరీ స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. వెళ్తే నన్నది చిత కొడితే మొన్న పోలీసులు కొట్టిన దెబ్బలే నొప్పులు ఇంకా తగ్గలేదు. అసలే అది మంచి ఫ్లోలో ఉంది. మరైతే నువ్వెళ్ళు. నాకే అవసరం, నేను వెళ్ళను. చెప్పడం మర్చిపోయా, వంటకి వాటర్ లేవండి. సో నేనేం చేయాలి? వెళ్ళి వాటర్ క్యాన్ తీసుకురండి. ఏయ్, ఇలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు. వేరు కాపురం పెట్టాం కదండి, ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి. చెయ్యను అంటే నేను వంట చేయను. నాకైతే పాయసం చేసుకున్నాను, నేనది తినేస్తాను. నాకైతే సరిపోతుంది. పాయసమా? అయిపోయింది అయిపోయింది. సమీరా, పద. థ్యాంక్స్ అండి. నా చేత్తో చేసిన పాయసం తినడానికి ఎక్కడ మొండికేస్తారోనని చిన్న ప్లే చేశా. మీరొచ్చే ముందే వాటర్ మ్యాన్ వచ్చి 2 క్యాన్లు వాటర్ వేసి వెళ్ళాడు. దర్శన్ ఏంటి దాని ముందు మరీ అలా తోకముడి చేస్తున్నాడు? ఓ, పోలీసులు బాండ్ పేపర్ మీద సైన్ చేయించుకున్నారు కదా, మేబీ ఇది ఆ ఎఫెక్ట్ అయ్యుండాలి. అయినా సరే, శరణ్యని దర్శన్ లైఫ్లో నుంచి ఎలాగోలా తరిమి వెయ్యాలి. అమ్మగారు 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 ఏంటి? అమ్మగారు, నేను విషయం మిమ్మల్ని అడగాల, కానీ మీరు ఎందుకు ఏమిటని నన్నేమీ అడగకూడదు.